హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ పోస్టుకు సంబంధించి మనకు 15 రోజులు అవుతున్నా సరే మనకు ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. సో దీనికి సంబంధించి అధికారులు ఎప్పుడు నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేస్తారు అని చెప్పి చాలామంది నిరుద్యోగులు అయితే మనకు ఎదురు చూస్తున్నారు. పోస్టు సంఖ్య కూడా మనకు భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి జిల్లాకి కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. సో అందువల్ల ప్రతి అభ్యర్థి కూడా మనకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఇంతవరకు రాకపోవడంపై సర్వత్రా మనకు విమర్శలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈనాడులో ఈరోజు వచ్చిన కథనాన్ని అయితే మనం పరిశీలిద్దాం. ఓకే, సో సర్వశిక్ష పోస్ట్ భర్తీ అనేది ఎప్పుడు అని చెప్పి మనకు ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్లో ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగాల భర్తీలో అధికారులు తీవ్రంగా మనకు జాప్యం అయితే ప్రదర్శిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా సరే మనకు అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక పక్క దీనిపై జాప్యం చేస్తూనే మరో పక్క అత్యవసరం పేరుతో తమకు నచ్చిన వారితో పోస్టును భర్తీ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బోధనేతర పోస్టులు 2379 వరకు ఉన్నట్లు సమాచారం. సర్వశిక్ష అభియాన్లో మనకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చి 15 రోజులైనా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారీగా ఖాళీలు ఉన్న నేపథ్యంలో చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే పరిస్థితి అనేది ఉంటుంది. అధికారుల చర్యల కారణంగా వారికి నిరీక్షణ అయితే తప్పడం లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో జిల్లాల వారీగా ఖాళీల గురించి కూడా ఈ యొక్క సమాచారం అయితే ఉంది. మీరు ఖాళీల గురించి కూడా చూడొచ్చు. ఈ పోస్ట్ భర్తీకి సంబంధించి మనకు ఏ పోస్ట్కి ఏ అర్హత ఉండాలి అనే సమాచారం కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ అనేది ఇచ్చాను. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీ యొక్క అంటే ఆ యొక్క పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పరిశీలన అనేది చేయొచ్చు. ఓకే, సో టీచింగ్ అంటే బోధన సిబ్బంది పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మాత్రం ఎగ్జామ్ అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో మనకు నిర్వహించడం జరుగుతుంది. మిగతా బోధనేతర సిబ్బంది పోస్టులకు మాత్రం మనకు ఏజెన్సీస్కి ఇస్తారన్నమాట. 13 జిల్లాల్లో 12 ఏజెన్సీస్ అనేవి మనకు ఉంటాయి. ఆ యొక్క ఏజెన్సీస్ ద్వారానే ఈ యొక్క పోస్ట్ భర్తీ అనేది బోధనేతర సిబ్బంది సంబంధించి భర్తీ చేస్తారంట. మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకు ఈ యొక్క ఏజెన్సీకి సంబంధించి సమాచారం అనేది వస్తుంది. సో తప్పకుండా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.